నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. అనంతబాబు భార్య సమాధానాలు వింటే షాక్ అవుతారు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అనంతబాబు అనంటే ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఇష్టుడు, సన్నిహితుడు, పైగా ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా శాసన మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి. సో ఆయన భార్య లక్ష్మీ దుర్గా అలియాస్ రోజా. ఆవిడ సమాధానాలు వింటే షాక్ అవడం ఏంటి? అసలు ఇంతకీ ఆవిడ ఎవరికి సమాధానాలు చెప్పారు? ఏం సమాధానాలు చెప్పారు? ఎలాంటి సమాధానాలు చెప్పారు? వాటి వల్ల షాక్ అవ్వడం ఎందుకు అని చెప్పేసి మీకు డౌట్స్ రావచ్చు. ఆ డీటెయిల్స్ మొత్తం కూడా తెలియజేస్తాను. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అయితే అనంతబాబు అనగానే మనకి గుర్తొచ్చే అంశం ఏంటి అనంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం. ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యంని చంపేసి, అత్యంత దారుణంగా చంపేసి, సుబ్రహ్మణ్యం ఇంటికే సుబ్రహ్మణ్యం డెడ్ బాడీని డోర్ డెలివరీ చేసిన ఘనత వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మాత్రమే దక్కుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి అప్పట్లో నేనే హత్య చేశా అని చెప్పేసి ఒప్పుకున్నాడు అనంతబాబు. కానీ జైలుకు పంపించినప్పటికీ కూడా అప్పట్లో ఛార్జ్ షీట్ సరిగా దాఖలు చేయలేదు అని చెప్పేసి దాని మీద మళ్ళీ పిటిషన్ వేసుకుంటే కోర్టు బెయిల్ ఇస్తుంది కదా. అలాగే అనంతబాబుకు కూడా బెయిల్ వచ్చింది. అయితే ఆ ఛార్జ్ షీట్ సరిగా దాఖలు చేయని పోలీసులకి కోర్టు మొట్టికాయలు కూడా వేసింది. ఎప్పుడు వేసింది? కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రైవర్ సుబ్రహ్మణ్యంకి సంబంధించిన కుటుంబ సభ్యులు సుబ్రహ్మణ్యం మర్డర్ కేసుకి సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు, నిందితులు ఇంకా బయటే తిరుగుతున్నారు, ఈ హత్యకి న్యాయం జరగదా, న్యాయం అసలు ఉందా లేదా అని చెప్పేసి కోర్టుల్ని ప్రాధేయపడితే కోర్టులు చాలా తీవ్రంగా స్పందించాయి. అప్పట్లో పోలీసులు ఈ కేసుకు సంబంధించి విచారించిన వాళ్ళని కూడా చీవాట్లు పెట్టాయి కోర్టులు. సో కాబట్టి వెంటనే ఇప్పుడు కూటమి సర్కారు దీన్ని లోతుగా విచారించడానికి, దర్యాప్తు చేయడానికి సిట్టును కూడా నియమించింది. సిట్ అధికారులు మొత్తం లోతుగా పరిశీలిస్తే తెలిసిందేంటి? అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యంని హత్య చేసిన మాట వాస్తవమే. అయితే హత్య చేసే క్రమంలో అనంతబాబు పక్కన ఆయన సతీమణి లక్ష్మీ దుర్గా కూడా ఉన్నారు అని చెప్పేసి. మరి ఈ క్రమంలో A1గా అనంతబాబుని పెడితే ఆ తర్వాత చాలా కాలం తర్వాత, చాలా రోజుల తర్వాత A2గా లక్ష్మీ దుర్గని యాడ్ చేశారు. ఇప్పుడు యాడ్ చేయడం ఏంటి? అసలు లక్ష్మీ దుర్గని ఆవిడకి అసలు ఏం తెలియదు, ఏం పాపం ఎరగిన అమాయకురాలు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అన్నప్పటికీ కూడా దర్యాప్తు జరుగుతున్న క్రమంలో కీలకమైన విషయాలు, కీలకమైన ఆధారాలు దొరికిన క్రమంలో వాళ్ళని A2 గానో A1 గానో చేర్చాల్సిన అవసరం వస్తే చేర్చొచ్చు, ఎఫ్ఐఆర్లో మార్పులు చేర్పులు చేయొచ్చు అనే విషయం వాళ్ళకి తెలియాలి. సో ప్రస్తుతం అయితే లక్ష్మీ దుర్గ కూడా అనంతబాబుని హత్య చేసే టైంలో లక్ష్మీ దుర్గ కూడా డ్రైవర్ సుబ్రహ్మణ్యంని అనంతబాబు హత్య చేసే టైంలో ఆయన పక్కనే ఉన్నారు, ఆయన భార్య. పైగా అతన్ని కొట్టడానికో లేకపోతే అతడి మీద, సుబ్రహ్మణ్యం మీద దాడి చేయడానికో వాచ్మెన్ దగ్గర నుంచి రాడ్లు, కర్రలు కూడా తీసుకెళ్లారని చెప్పేసి అప్పట్లో మనం వీడియోలు కూడా చేశాం. సో మొత్తం మీద లక్ష్మీ దుర్గ ఇప్పుడు పోలీసు విచారణను ఎదుర్కొంటున్నారు. అయితే పోలీసు విచారణలో మనకి తెలిసిన వాటన్నిటికీ సమాధానం చెప్పి తీరాల్సిందే కదా. మామూలుగా అయితే నేను ఈ హత్య చేయలేదనో చేశాననో మొండిగా వాదిస్తూ ఉంటారు. ఆధారాలు దొరికేంత వరకు కూడా కొద్దిగా సమాధానాలు అటు ఇటుగా చెప్తూ ఉంటారు నిందితులు. కానీ లక్ష్మీ దుర్గ అయితే మూడు సమాధానాలు చెప్తున్నారట. ఒకటి ఆవిడ పేరు, 2 తన భర్త పేరు, 3 తన మొబైల్ నంబరు. ఇంత తప్ప ఇంకా వేరే సమాధానాలు ఏం చెప్పడం లేదు. అన్నిటికీ కూడా ఒకటే ఆన్సర్, ఏమో, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇవే ఆన్సర్స్ తప్ప ఇంకా వేరే ఏం చెప్పడం లేదట. సో ఇలా చెప్పకపోతే మరి విచారణకి సహకరించినట్టు అవుతుందా, సహకరించనట్టు అవుతుందా? దీన్నంతా కూడా పోలీసులు పరిగణలోకి తీసుకుంటారు, కోర్టులు కూడా పరిగణలోకి తీసుకుంటాయి. ఏ ప్రశ్న అడిగినా కానీ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఇవి తప్ప లక్ష్మీ దుర్గ నుంచి ఎటువంటి ఆన్సర్స్ రావటం లేదట. సో ఇంకా మనం దీంట్లో గమనించాల్సిన విషయం ఏంటంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యంని హత్య చేసినప్పుడు నేను అసలు అక్కడ లేను అని చెప్పారట లక్ష్మీ దుర్గ. ఇదిగోండి, నేను అసలు అక్కడ లేను, మా తమ్ముడికి బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళాను అని చెప్పేసి చెప్పారు. అయితే ఏ హాస్పిటల్కి వెళ్ళావు అని చెప్పి అడిగితే పలానా హాస్పిటల్ అంటారు కదా. మరి ఈ రోజుల్లో అసలు సీసీటీవీ కెమెరాలు లేని హాస్పిటల్స్ ఏమైనా ఉన్నాయా? లేవు కదా. ప్రైవేట్ హాస్పిటల్ అంటే ప్రతి ఒక్క ప్రైవేట్ హాస్పిటల్లోనూ సీసీటీవీ క్యామ్స్ ఉంటాయి. మరి లక్ష్మీ దుర్గా చెప్పిన డేట్లో వాళ్ళు అక్కడికి వెళ్ళి సీసీటీవీ కెమెరాలో ఫుటేజ్ని పరిశీలిస్తే అక్కడ అసలు ఆవిడ ఆనవాళ్లే లేవు. అక్కడ ఆవిడ ఉన్నట్టు కానీ, ఆ హాస్పిటల్కి వచ్చినట్టు కానీ, వెళ్ళినట్టు కానీ ఎక్కడ ఏ సీసీటీవీ కెమెరా ఫుటేజ్లోనూ అసలు లేనే లేదు. కాబట్టి అది కూడా అబద్ధమే అని చెప్పేసి తేలిపోయింది. కాబట్టి ఇక లోతైన విచారణ ఇంకా జరుపుతారు పోలీసులు. ఖచ్చితంగా లక్ష్మీ దుర్గా ఈ
కేసు విషయంలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఆవిడ సహకరిస్తేనే ఇంకా కాస్త ఫ్రీగా మూవ్ అవుతుంది కేసు అని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. అయితే ఇక్కడ పోలీసుల గురించి ఇంకొక మాట కూడా మాట్లాడుకోవాలి. ఇంకా కూటమి సర్కారు వచ్చిన తర్వాత కూడా వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన భార్య లక్ష్మీ దుర్గా విషయంలో పోలీసులు ఇంకా అభిమానాన్ని, ఆప్యాయతని, విశ్వాసాన్ని, విశ్వసనీయతని ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఎందుకని అంటే మామూలుగా ఏదైనా కేసు విషయంలో పోలీస్ స్టేషన్ కి నిందితులు విచారణకి హాజరవుతున్నారంటే పోలీస్ స్టేషన్ బయట కారు ఆపుతారు. కానీ ఈవిడ కారును మాత్రం పోలీస్ స్టేషన్ గేటు ముందు వరకు కూడా, అంటే ఆ పోలీస్ స్టేషన్ ఎంట్రన్స్ లోపలికి, మెయిన్ గేట్ కాకుండా పోలీస్ స్టేషన్ డోర్ ఉంటుంది కదా, డోర్ స్టెప్ వరకు కారు తీసుకొస్తున్నారట. మెయిన్ గేట్ వరకు కారు తీసుకురావటం అందరికీ సర్వసాధారణమే. ఏ ఖైదీ వెళ్ళినా కానీ మెయిన్ గేట్ దగ్గరే పోలీస్ వాహనం ఆగిపోతుంది. ఆ వాహనం దగ్గర నుంచి దిగి నడిపించకుండా తీసుకొస్తారు. కాస్త విఐపీలు అయితే వాళ్ళ వాహనాన్ని కూడా బయట ఆపుతారు. అక్కడి నుంచి ఆ విఐపి నడుచుకుంటా పోలీస్ స్టేషన్ లోపలికి వస్తాడు. కానీ లక్ష్మీ దుర్గకి అలా కాదు. పోలీసులు చాలా చక్కగా, చాలా మర్యాదగా పోలీస్ స్టేషన్ మెయిన్ గేట్ వరకు కూడా కారును తీసుకువెళ్తున్నారట. అక్కడ దిగి ఆవిడ చటుక్కున పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ విచారణ అయిపోయిన తర్వాత చటుక్కున కారుకి కూర్చుంటున్నారు. ఆ కారు తీసుకువెళ్ళిపోతుంది, సొంత కారు. ఇంకొక విషయం ఏంటంటే, అసలు లక్ష్మీ దుర్గ నేను చెప్పను సమాధానాలు, మీరు ఏమడిగినా నాకు అనవసరం, నేను నోరెత్తను అని చెప్పేసి ఓపెన్ గా చెప్పుకున్నా బాగుండేది. ఆవిడ ఎలా ప్రవర్తిస్తున్నారంటే, మీరు మీ మీద పోలీస్ నోటీస్, అంటే మీకు సంబంధించి అరెస్ట్ వారెంట్ రిలీజ్ అయిన దగ్గర నుంచి మీరు అబ్స్కాండ్ అయిపోయారు కదా, కనిపించకుండా ఎస్కేప్ అయిపోయారు కదా, ఎక్కడున్నారు అని అంటే నాకు తెలియదు అని అంటున్నారట. సో ఇవన్నీ డీటెయిల్స్ మరి పోలీసులు కనిపెట్టడానికి కష్టం అంటారా, తేలికంటారా? మామూలుగా అయితే అసలు గూగుల్ టేక్అవుట్స్ ద్వారా ఎక్కడెక్కడున్నారు, ఏ రోజుల్లో ఉన్నారు అనేది కూడా మొత్తం డీటెయిల్స్ అన్ని తీయడానికి టెక్నాలజీ, ఇంత అధునాతన టెక్నాలజీ అందుబాటులో ఉన్న రోజుల్లో మరి ఈవిడ ఇంత అబద్ధం ఆడుతున్నా పోలీసులు పాపం చూస్తూ ఊరుకుంటున్నారంటే ఏమనాలంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో చెప్పండి. అలాగే అనంతబాబు, లక్ష్మీ దుర్గా వీళ్ళిద్దరూ కలిసే హత్య చేశారు అని చెప్పేసి ఆధారాలతో సహా దొరికిపోయింది అని చెప్పేసి కొన్ని వార్తా కథనాల వల్ల మనం తెలుసుకుంటున్నాం. మరి డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో న్యాయం జరుగుతుందంటారా? సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు ఎవరైతే నిందితులు సుబ్రహ్మణ్యంని చంపేశారు అని చెప్పేసి నిందితులు మాట్లాడుతున్నారో, నిందితులు ఆరోపిస్తున్నారో, వాళ్ళందరికీ శిక్ష పడే అవకాశం ఉంటుందంటారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. థ్యాంక్ యూ.